నాపై కుట్ర, బీఆర్ఎస్లో చేరుతానని తప్పుడు ప్రచారం. ఈ ప్రచారానికి సొంత పార్టీ నేతల సపోర్టుపై ఈటల అసహనం. రాజకీయంగా దెబ్బ తీసేందుకే పార్టీ మార్పు అంటూ ప్రచారం అంటూ చూస్తారు. సో ఈటల రాజేందర్ అనే వాస్తవానికి కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నికార్సైన వ్యక్తి. ఆయన అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కుట్ర చేశారు. కుట్రపూరితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతున్నాడని చెప్పి, ఒక బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతున్నాడని చెప్పి కేసీఆర్ కుట్రవన్నీ ఒక లేనిపోని భూ ఆరోపణలు తీసుకొచ్చి ఆయన మీద పెట్టి నమస్తే తెలంగాణ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి ఆయన పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. మంత్రి పదవి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేసారు. సో ఇప్పుడు పొమ్మ లేక పొగబెట్టినట్టు ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది, అవమానంతో బయటికి రావడం జరిగింది. సో తర్వాత బీజేపీ పార్టీలో చేరిండు. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆ పార్టీ కూడా ఆయన మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఈటల మీద ప్రధానంగా బండి సంజయ్ చాలా కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు అధ్యక్ష పదవి కూడా రాకుండా చేసిందని చెప్పి కూడా చాలా ఆరోపణలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఏ పార్టీలైనా గ్రూపులు ఉంటాయి, రాజకీయంగా ఏ పార్టీ అయినా గ్రూపులు ఉంటాయి, కానీ కావాలని ఈటల రాజేందర్ మీద నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. రేపు ఈటల రాజేందర్ అంటే ఏందో, నా కథ ఏందో, నా చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఈటల రాజేందర్కు ఏ పార్టీలకు పోయినా కానీ సుఖం లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీలో సుఖం లేదు, ఇప్పుడు బీజేపీ పార్టీకి వస్తే కూడా సుఖం లేకుండా పోయింది. సో ఆయన ఏంటంటే ఆయన ఎదుగుదలని ఎవరు కూడా ఓర్చుకోలేని పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే బీజేపీలో ఏంటంటే పార్టీ మారొచ్చినావు. సో నువ్వు ఇక్కడ విషయం ఏంటంటే నీ అవసరానికి బీజేపీకి వచ్చినావు, బీజేపీని ఉద్ధరించడానికో బీజేపీని అధికారం తీసుకోవడానికో నువ్వు రాలేదు. సో అసలు మా పార్టీకి నీ విధానాలకు సంబంధమే లేదనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇక బీజేపీ పార్టీలో ఎదగకుండా ఉండడానికి అమిత్ షా దగ్గర కానీ మోడీ దగ్గర కానీ కొంత మంచి పేరు ఉంది. సో ఆ మంచి పేరు చెడగొట్టడానికి, ఆయనకు బీజేపీ పార్టీలో ఎదగకుండా చేయడానికే ఇలాంటి ప్రచారం జరుగుతున్నట్టు కూడా చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఈటల రాజేందర్కు బీజేపీ పార్టీ అధిష్టానము అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి కూడా చాలా ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఏమైందో ఏదో తెలియదు. ఈటల రాజేందర్గా బండి సంజయ్గా అధ్యక్ష పదవి రాబోతుందని చెప్పి పెద్ద ప్రచారం అయితే సోషల్ మీడియా జరిగింది, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. కానీ ఏమైందో ఏందో తెలియదు. అనూహ్యంగా రామచంద్రరావును తీసుకొచ్చి అధ్యక్షుడిగా చేశారు. సో ఇది జరుగుతూ ఉన్నది ఈ పార్టీలో. పార్టీ మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదన్న మాజీ మంత్రి. పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పెట్టిన ఈటల హుజురాబాద్కు దూరం చేయడంపై రాజేందర్ అసంతృప్తి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తమకే ఇవ్వాలని డిమాండ్. సీనియర్లను సంప్రదించకుండా నిర్ణయాలపై నిలదీత. డివిజన్ అబ్జర్వర్లపై సమాచారం ఇవ్వాలంటున్న ఎంపీ అంటూ చూస్తున్నామండి. సో ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చుట్టూ గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజకీయ సస్పెన్స్కు తెరపడింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో పొసగడం లేదంటూ ఆయన కమలం వీడతారంటూ వచ్చిన ఊహాగానాలపై మాజీ మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూనే అంతర్గత విభేదాల కంటే ప్రజాక్షేత్రంలోనే పోరాటానికే ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. గత కొంతకాలంగా తాను పార్టీ మారుతానని సాగుతున్న ప్రచారానికి సొంత పార్టీలో కొందరు ప్రమోట్ చేస్తున్నారని ఈటల రాజేందర్ ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఈటల రాజేందర్ బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ప్రచారం వెనుక పార్టీలో కొందరు ఉన్నారని మాజీ మంత్రి అనుమానంతో ఉన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి రాజేందర్కు పిలుపు వచ్చిందని ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి చెక్ పెట్టారు ఈటల రాజేందర్. పార్టీ మారడం అంటే బట్టలు మార్చినంత సులభం కాదన్నారంటూ చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈటల రాజేందర్ మీద ఆల్రెడీ ఫామ్ హౌస్లో గతంలో హరీష్ రావు ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి మాట్లాడిర్రు. హరీష్ రావు మొత్తం కూడా కథ నడిపిస్తూ ఉన్నాడు. త్వరలో ఈటల రాజేందర్ సొంత గురికి పోతా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి పోతా ఉన్నాడు, పార్టీ మారబోతా ఉన్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కానీ కమలం పార్టీలో ఈయన పొసిగే పరిస్థితి కనిపిస్తలేదు. ఇమిడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వాళ్ళకే మస్తు కొట్టాట్లు అయితే జరుగుతూ ఉన్నది. సో ఈ తరుణంలో వాస్తవానికి ఈటల రాజేందర్ గారు తొందరపడ్డరేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉన్నది. సో ఆ రోజు కేసీఆర్ తోట హరీష్ రావు తోట, ఎందుకంటే వీళ్ళకు మంచి అనుబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం చేసిరు, తెలంగాణ సాధించిన వాళ్ళు. సో అదేందో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే పరిస్థితి ఆ రోజు ఇంత దూరం వచ్చే పరిస్థితి కాదు. సో ఆ రోజు తొందరపాటు నిర్ణయం వల్ల ఈరోజు వాస్తవానికి ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ఈరోజు వాస్తవానికి కూడా కొంతవరకు చాలా వరకు కూడా తగ్గిపోయాడు కనిపిస్తూ ఉంది. చాలా ప్రాధాన్యత తగ్గిపోయాడు కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ బీఆర్ఎస్కి పోయే పరిస్థితి ఉందా అంటే వాస్తవానికి ఆయన పార్టీ మారే వ్యక్తి కాదు. ఓ పార్టీ నుంచి మరో పార్టీ నుంచి మరో పార్టీకి మారే వ్యక్తి కాదు. అలాంటి ఆలోచన ఉండే వ్యక్తి కూడా కాదు. ఆయన ఏమంటారు, పార్టీ మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు, నేను ఒక విలువలతో ఉన్న వ్యక్తిని అని చెప్పి ఆయన ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా చాలామంది ఇప్పుడు ఈరోజు ఏమంటా ఉన్నారంటే
ఈటల రాజేందర్ గారు మీ అభిమానులు కానీ ఇంకా కొంతమంది కానీ తెలంగాణ వాదులు కానీ వాస్తవానికి మాట్లాడే విషయం ఏంటంటే సో కమలం పార్టీలో నువ్వు ఉండలేవన్నా, నువ్వు ఒసగలేవు, నీతోని కాదు, ఆ పార్టీ విధానాలు వేరుంటాయి. సో ఏదేమైనా మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పోవాలి, అక్కడనే నీకు మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. సో ఈ అన్నదమ్ములు అయితే కొట్టుకోరా? ఇప్పుడు ఏదైనా అన్నదమ్ములు ఒకటి, ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటే అన్నదమ్ములు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పంచాయతీ పెట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోరా? ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అని చెప్పి రాజకీయాల్లో ఉండరు. సో అలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, సో నన్ను అవమానించారు, అవమానించిన పార్టీకి నేను మళ్ళీ వెళ్ళను, కేసీఆర్ వచ్చి పిలిచినా కానీ నేను పార్టీకి వెళ్ళనని చెప్పి ఆయన గతంలో ప్రకటించాడు. కానీ చూడాలి మరి రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏందనేది అర్థం కాదు. తెల్లాడితే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేము.